ప్రభు యేసునాథం దివ్య నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు ప్రగతి ధ్యానంలో కొన్ని జీవిత ఆత్మీయ సత్యాలను తెలుపుకుంటూ మరి క్రీస్తు చూపించిన క్షమా హృదయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ క్షమించట ఎట్లు మరి చిరునగవులో ఆశీర్వాదం ఉంది అనే ఆర్టికల్ నేను గతంలో ఒక ఆత్మీయ సత్యాల్లో చెప్పుకున్నాను. అది దినాన్న ఈ క్రిస్మస్ కాలంలో చెప్పాలని నేను కోరుకుంటూ అది మేము మధ్య ఉంచుతున్నానండి. మరి ప్రభు చెప్పేటువంటి తలంపులు ఎంతో విలువైనవి. ఆయన స్ఫూర్తినిచ్చి నేర్పిస్తున్నాడు. ప్రార్థన నీ జీవితాన్ని మార్చివేస్తే ప్రార్థన నీ భారాన్ని తీసివేస్తుంది. ప్రార్థన విజయానికి తీసుకెళ్తుంది. ప్రార్థన కుటుంబానికి సమాధానం ఇస్తుంది. ప్రార్థన నేను పాపం నుంచి తప్పిస్తుంది. మరి ఏ పరిస్థితి ఎదురైనా దానికి తగిన వాక్యాన్ని ముందే దేవుడు జీవగ్రంథంలో రాసించాడు. నీ కష్టకాలంలో బైబిల్లోని వాగ్దానాలు నీకు గుర్తు రాలేదు అంటే సైతాన్ నీలో ఉన్నాడని అర్థం. అందుకనే చెత్త అంతా తీసివేసుకుని మన హృదయాన్ని సరిచేసుకోవాలి, వాక్యంతో దింపుకోవాలి. ఏసేలాగా మరి ఎవరు పుట్టలేదు, ఎవరు జీవించలా, ఎవరు మరణించలా, ఎవరు తిరిగి లేవలేదు, ఎవరు ప్రేమించలేరు, ఎవరు క్షమించలేరు, ఎవరు తిరిగి వస్తా అని చెప్పలేదు. నోటికి ఇష్టమైతే మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం మాట్లాడే మాటలు మనకు గుర్తుండిపోవచ్చు, కానీ అది విన్న వ్యక్తికి మాత్రం ఎప్పుడు గుర్తుండిపోతాయి. దేవునికి నువ్వంటే ఎంతో ఇష్టం అంటే నువ్వు దేవునికి పట్టించుకోకపోయినా దేవుడు నిన్ను పట్టించుకుంటూనే ఉంటాడు. నువ్వు ఆయన కోసం ఆలోచించకపోయినా మన కోసం ఆలోచిస్తూనే ఉంటాడు. నీకు దేవుడు అంటే విలువ లేకపోవచ్చు, కానీ దేవునికి నువ్వంటే చాలా ఇష్టం అని గుర్తుంచుకోవాలి. డబ్బు ఉన్నంత వరకే డబ్బు విలువ తెలియదు. తండ్రి ఉన్నంత వరకే డబ్బు విలువ తెలియదు. తల్లి ఉన్నంత వరకే ఆఖరి విలువ తెలియదు. తల్లిదండ్రులు ఉన్నంత వరకే వాళ్ళ విలువ తెలియదు. వాళ్ళు లేనప్పుడే జీవిత విలువ తెలుస్తుంది. కానీ మనం సృజించిన దేవుడు తల్లి కంటే మరి ఎక్కువ ప్రేమతో లాలిస్తానని చెప్పి మనకు వాగ్దానం ఇచ్చాడు కదా, గుర్తుంచుకోవాలి. ఏడిస్తే నమ్మకం కోల్పోతాం, మరి ఆలోచిస్తే సమయం కోల్పోతాం, భయపడితే బానిసగా మారుతాం, బలహీనంగా ఉంటే భారంగా మారుతాం. అయితే మనం 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 కోల్పోకుండా దేవుల్లో ఉంటే మన విలువైన వ్యక్తిగా దేవుడు తీర్చిదిద్దుతాడు. హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ 3 థింగ్స్ అన్నాడు. లెటింగ్ గో ఆఫ్ ద పాస్ట్, గతాన్ని మనం వెనక్కి తిప్పేయాలి, మర్చిపోవాలి. ఎంజాయ్ ద ప్రెసెంట్, వాస్తవంలో సంతోషపడాలి. మరి ట్రస్టింగ్ ద ఫ్యూచర్, భవిష్యత్తు మీద నమ్మకం కలిగి ఉండాలి. కష్టకాలం మందు గుండె జారిపోయినా, గమయమే తెలుగుండిపోయినా, సహాయం చేసే మరి నీవు నాకుంటే చాలు అని యేసయ్యా అని, నువ్వు సహాయం చేసే దేవుడు అని ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపోవాలి. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకోవాలి. అయిన వాళ్ళందరితో ఆనందంగా ఉంటూ నేర్చుకోవాలి. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకోవాలి. చేసేది తప్పనిసరిగా తెలిస్తే అలవాటును మార్చుకోవాలి. గతం చేసిన గాయాలను మర్చిపోవాలి. ఈ విధంగా దేవుని మీద ఆధారపడి జీవించడం చాలా అవసరం. గర్వం ఒకటి చాలు జీవితంలో సర్వం కోల్పోవటానికి. ధైర్యం ఒకటి ఉంటే చాలు గెలిచి చూపించడానికి. రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు. జీవితంలో మంచి రోజులు చూడాలంటే మరి 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 దేవుని మీద ఆధారపడి బ్రతకటమే మనకి ముఖ్యమైన గమ్యం. మనం చెప్పే మంచిలో చెడు వెతికే వారిని మంచి చెప్పి శత్రువు కావడం కంటే మౌనంగా ఉండటం ఎంతో ఉత్తమం. డబ్బులున్న వారి వెనక మనుషులు తోడుగా ఉంటారు, కానీ మంచి గుణం ఉన్న వారి దగ్గర దేవుడు తోడుగా ఉంటాడు. బతకడానికి డబ్బు ఎంత అవసరమో మన వాళ్ళు అనుకోవడానికి కూడా మనకు కూడా ఆత్మీయులు, ప్రభు నమ్మిన విశ్వాసులు మనకు అండగా ఉండటం చాలా చాలా అవసరం. ఈ విధంగా మనం అత్యవసరమైన పరిస్థితుల్లో ప్రభు వైపు చూస్తూ మన జీవితాన్ని సుఖమయం చేసుకుని క్రిస్మస్ కాలంలో ఆనందంగా గడపడానికి ఇష్టపడదాం. క్షమించడం ఎట్లా? ఎఫెసీ 4:32లో నేను నిన్ను క్షమించగలను కానీ నువ్వు చేసిన అపకారాన్ని మర్చిపోలేను అని చాలామంది చేస్తున్న పనిదే. క్షమ అనేది మరి 2 నిబంధనలు చింపేయడం, పూర్తి కనపడకుండా కాల్చేయడం కాదు. అది ఏ విధంగా ఒక వ్యక్తి తన ఆఫీసు పని ముగించుకున్న వెంటనే ఇల్లు చేరకుండా మరి చాలా కాలం క్లబ్బుల్లో గడిపి తప్ప తాగి స్నేహితుల సహాయంతో ఇల్లు చేరతాడట. అది వారి పెళ్లి రోజట. ఆ భార్య రెచ్చిపోయి కోపావేశాలతో గొడవ చేయకుండా ఆప్యాయంగా భర్తను ఆదరించి పరిచయం చేసిందట. స్నేహితులు ఉన్నారని మాత్రమే కాస్తంత మర్యాదగా పాటించిందట. తెల్లవారిన తర్వాత భర్త గతంలో తన ప్రవర్తనకి సిగ్గుపడి భార్యను క్షమాపణ కోరాడు. ఇక ఎన్నడూ నిన్న బాధ పెట్టడం ప్రమాణం చేశాడు. 1 నెల గడిచింది. భార్య ప్రతి సందర్భంలోనూ మన పెండ్లి వార్షికోత్సవం నాడు ఏం చేశావు, ఆనందంగా గడపాల్సి తాగి నిరాశ పెట్టావు,
కానీ కాబట్టి నువ్వు క్షమించి ఊరుకున్నాను అని మాటి మాటికి కోపోద్రేకాలతో కించపరుస్తూ ఉండేదట. ఒకసారి కాదు ఎన్నోసార్లు ఈ పద్ధతిలో విసిగిస్తుంటే భర్త విసిగిపోయి అడిగాడు, నువ్వు క్షమించావు కానీ మర్చిపోయానని తలంచాను, కానీ ఇలా హింసిస్తూ ఇలా బాధపడతాం ఎందుకు అంటే, సరే నేను నిన్ను క్షమించానని మర్చిపోయాను, కానీ క్షమించానని మర్చిపోవడం అంటే మరి నీవు మాత్రం నేను క్షమించానని మర్చిపోకూడదు కదా అని చెప్తుందంట. క్షమించడం అంటే అది కాదు. లోపం ఏమాత్రం మరి ఉన్నా సరే పచ్చిగా మానసికంగా గాయం పూర్తిగా మానిపోవాలి. ఆ బాధకరమైన భావాలకు ఛాయలు ఉండకూడదు. మరి తూర్పుకు పడమర ఎంత దూరం ఉందో ప్రభు అలాగ మనకు క్షమించాడు కదా, అలాగే గాయాలు మరి గుణపరచాలి, మరి గుణపడాలి. మరి ఈ రకంగా మరి బాధకరమైన అనుభవాలన్నింటినీ పూర్తిగా మర్చిపోవటం, మన వీపు వెనక పడేయడం చాలా అవసరం. ఈ విధంగా మన క్షమా గుణాన్ని వీరు ఏం చేస్తారు, ఎరుగరు వీరు క్షమించమని మరి క్రీస్తు అన్నాడు. మరి హతసాక్షి అనే స్టెఫన్ కూడా అన్నాడు. క్రీస్తు మాటలు అనుసరించి స్టెఫన్ అనుసరించడం మనం చాలా నేర్చుకోవాలి. బాధపడినప్పుడు కూడా పురుషవాక్యులు నోటికి రాకుండా జాగ్రత్త పడి ఆశాభావంతో మరి మాట్లాడుతూ మరి మంచి రక్త ప్రవాహం కూడా సాఫీగా జరుగుద్దట మెదడుకి క్షమిస్తే. అది అందుకని మెదడుకు సవ్యంగా పనిచేయడానికి మనం మంచి నిర్ణయాలు తీసుకొని క్షమించడం అలవాటు చేసుకుందాం. ఆరోగ్యవంతమైన జీవిత విధానానికి అనువుగా శాంతితో నిలిచి విశ్రాంతిగా మంచి నిద్రతో సుఖజీవనం సాగించే వారు ఉంటారు. క్షమించక కక్ష పగ మనసులో ఉంచుకుని చిరాకు పెంచుకుంటే అసందర్భ ప్రేలాపన నోటికి వస్తుంది. వదరబోతుల్లాగా హానికరమైన మాటలతో ఇతరులు గాయపరుస్తూ సత్సంబంధాలను సులువుగా కోల్పోతాం. అనారోగ్యం వల్ల తలనొప్పి, కళ్ళు తిరగటం, రక్తపోటు అధికం అవడం, చివరికి పక్షపాత రోగాలు సమీపిస్తాయి. సాధ్యమంత క్షమాగుణాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిద్దాం. సామెతలు 16:24లో పైన మాట తేనెపట్టు వంటిది, మధురమైన మాట ఎముకలకు ఆరోగ్యము. సామెత 6:2లో నీ నోటి మాట వల్ల నువ్వు చిక్కుబడి ఉన్నావు, జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన సమాధి తోట ఉండాలి. అందులో ప్రేమించేవారు మరి స్నేహితులు చేసే తప్పుదాల్ని బాధించే మాటల్ని పాతిపెట్టేయాలి. ఒక ప్రాంతంలో గొప్ప విశ్వాసి, దేవుని సేవకుడుగా ఎందరో మనల్ని పొందిన వ్యక్తి గతంలో తొందరపాటుతో చేసిన తప్పిదాన్ని హృదయంలో లోతును దాచుకున్నారట. ఎవరికి తెలియదు, కానీ దేవుడు క్షమించేశాడన్న భావం తనకు కలగలేదు. చాలాసార్లు ఆ నేరభావంతో లోపల కుమిలిపోయేవాడు. అతను నిర్వహించే సంఘంలో ఒక భక్తురాలి మరికి దేవుని ప్రత్యేకత వరం ఉంది. దర్శనం ద్వారా ఎవరైనా గతాన్ని గ్రహించగల అవగాహన, వివేచన వరం ఉండేదట. ఆ పాస్టర్ గారు ఆ స్త్రీతో ఒకరోజు చెప్పారమ్మా, ఈసారి ప్రభు మాట్లాడేటప్పుడు నా గురించి ఒక్క చిన్న సత్యాన్ని అడుగు. సెమినరీలో ఉండగా మరి నేను చేసిన తప్పుదో క్రీస్తు ఏం చెప్తారు నాకు చెప్పాలి అని అడిగాడట. సరేనండి మరి అందట. కొద్ది రోజుల తర్వాత ఆ పాస్టర్ గారు ప్రశ్నించారు, అమ్మా నువ్వు క్రీస్తు అడిగావా, ఆయన సెమినరీలో ఉండగా నీ తప్పిదాన్ని గురించి అడిగావని పాస్టర్ గారు ప్రశ్నించారట. ప్రశ్నించినప్పుడు అప్పుడు అవునండి అడిగాను అందట. అయితే ఏం చెప్పారండి అంటే ఆత్రంగా అడిగాడట. అప్పుడు అదేనండి క్రీస్తు జవాబు, నా జ్ఞాపకం లేదమ్మా అన్నారట క్రీస్తు. నిజంగానండి, అవును, దేవుని క్షమ అపారము, ప్రేమ అనంతము, దేవుని ప్రేమ అద్భుతం, ఎంతో ఎత్తైనది, అందులేంత లోతైనది, అందుకోలేంత విశాలమైనది, చుట్టుకొలత మరి కొలవలేనిది. క్షమకు మరొక ఉదాహరణ. ఒక ప్రాంతంలో రోడ్డు దాటే ప్రయత్నంలో రోడ్డు చివరగా ఇద్దరు మరి దైవ సేవకులు ప్రార్థన సమావేశానికి వెళ్ళాలని తొందరపడుతూ నిలిచారట. ఇవి వెనుకగా ఎదురుగా కారు వస్తుంది. ఆ కారులో ఒక యవన స్త్రీ ఉన్నది. గమనించక నిలిచిన పాస్టరు తన కారు గుద్దిందట. అక్కడక్కడే వాళ్ళు మరణించారట. ఆమె ఒంటరి స్త్రీ, భర్త లేడు. 7 సంవత్సరాల వయసున్న బాబు ఉన్నాడు. 30 సంవత్సరాల లోపు వయసున్న ఆవిడ కోర్టుకు హాజరైంది. కోర్టుకు బలం కావాలని గతంలో ఏ తప్పుదాలు చేయని పవిత్ర జీవితాన్ని గడిపే ఆమెపై అభియోగాన్ని మోపారు. 10 సంవత్సరాలుగా పచ్చిబోతూ తిరుగుబాటుగా మరి కారు నడపటం వల్లే మరి ఇద్దరిని చంపిన పాతకి పాస్టర్లని చంపిన హంతకురాలు అని పెద్ద అక్షరాలతో పేపర్ నిండా ప్రకటించి మరి శిక్ష వేయాలని జనమంతా కనిపెట్టారట. తీర్పు తీర్చే రోజు వచ్చిందట. ఒక పాస్టర్ గారికి జార్జ్ అనే కుమారుడు ఉన్నాడు. వాళ్ళ నాన్నగారికి ప్రేమ, క్షమ, స్నేహభావం క్షుణ్ణంగా ఆకలింపు చేసుకున్న గొప్ప విశ్వాసి. అయితే క్రీస్తు కొండ మీద ప్రసంగ వాక్కులు నిజ జీవితంలో వర్తింప చేయాలని ప్రతి ఒక్కరి క్రీస్తు కోరుతున్నాడని పూర్తిగా గ్రహించాడు. శత్రువులు ప్రేమించాలి, హింసించి వారు దీవించాలి. మరి జనసందడితో కోర్టు అంతా నిండిపోయింది. తీర్పు కోసం అందరూ కనిపెట్టారు. మరి బిక్కిమంటూ 7 ఏళ్ల బాబు ఎర్రని కండ్లతో అమ్మను గట్టిగా కౌగులించాడు.
ప్రమాదం అనుకోని రీతిగా జరిగింది ఏమిటి, అది ఎంత శిక్ష వేస్తారో, నా బాబు ఒంటరిగా మరి ఎలా జీవిస్తాడు, విడాకులు తీసుకున్న భర్త నాపై నా బిడ్డపై జాలి చూపే అవకాశం లేదు అని ప్రభు శిలువలో పలికిన దొంగను క్షమించి మరి నేడే పరదేశంలో ఉంటామన్న మాట ఎంత మృదువైన చల్లని మాట. నాకే శిక్ష వేస్తారో తెలియదు, నా బిడ్డను నన్ను నీ పవిత్ర హస్తాలకు పూర్తిగా సమర్పించుకుంటున్నాను, నీ చిత్తమే సిద్ధించుగాక. గెత్సెమనిలో నీ వేదన నేను ఈ రోజు అర్థం చేసుకోగలిగాను ప్రభు, పాపదే నన్ను కరుణించు అంటూ మౌనంగా రోధిస్తూ ప్రార్థిస్తున్నా. ఆమె పెదవులతో వణుకును కన్నీటిని అందరూ చూడగలిగారు, కానీ ఆమె భావాలు రహస్యంగా ప్రార్థన ఆలకించే క్రీస్తుకే తెలుసు. జడ్జి నిశ్శబ్దంగా సుత్తు కొట్టాడు. అంత నిశ్శబ్దంగా ఉన్నారు. లాయరు ఆమెకు ఎవరు సహాయం చేసేవారు ఎవరు లేరు. ఆమె అభియోగం అభియోగం తీర్పుకై తల వంచి దుఃఖిస్తుంది. జడ్జి గొంతెత్తి చెప్పడానికి లేచాడు. అకస్మాత్తుగా పెద్ద గొంతుతో చనిపోయిన పాస్టర్ గారు అబ్బాయి జార్జి గారు ముందుకు వచ్చి, ఆగండి జడ్జి గారు, ఆమె పొరపాటుగా ప్రమాదం చేసిన అజాగ్రత్తగా అప్రమత్తతో ఉన్నందున శిక్షార్హురాలే, కానీ ఆమె పసిబాబుకి శిక్షలో ఏ భాగం లేదో ఆలోచించండి. ఆమె శిక్షించడం, ఆ బాలుని శిక్షించడమే కదా ఆ బాబు పసి హృదయంలో తల్లి నేరస్తురాలకు గుర్తించడం కన్నా నేను ఆ స్త్రీని పూర్తిగా క్షమించానన్నది సత్యం. ఈ బాలుడు తెలుసుకోగలిగితే నాకు అది చాలు. మా తండ్రిని తిరిగి నేను బ్రతికించుకోలేను. ఈ బాబు బాల్యం శూన్యం కారాదు. జార్జికి తన తండ్రిని కోల్పోవడం దుఃఖకరమే, కానీ న్యాయబద్ధంగా చట్ట ప్రకారము శిక్ష కన్నా దైవికమైన తీర్పు ఆ తల్లి బిడ్డలకు క్రీస్తు ప్రేమ నేను తీసుకున్న నిర్ణయంలో మరి చూడగలిగిన క్రీస్తు ప్రేమించి సేవిస్తే, ఆయన రక్షణ భద్రతలో నిలిస్తే నాకు తృప్తి. దైవ సేవ చేసే నాన్నగారి ఆత్మకు తప్పక శాంతి కలుగుతుంది అన్నారట కుమారుడు. అందరూ ఆశ్చర్యంగా దేవుని ప్రేమను కొనియాడారు. క్షమ అనే మాట క్రీస్తు సిలువలో పలికిన మాటలు ఇమిడి ఉంది. దావీదు జీవితం చీకటి పాలైన దినాలు ఆ విధంగా ఉన్నప్పుడు పాడిన పాట 22. దైవ కుమారుడు క్రీస్తు పట్ల అక్షర నెరవేరింది. ఇంకా పాప పిల్లల్లో ప్రవేశించకుండా మేకులతో కొట్టారు. చేతిలో మరందరూ గుడ్డి వాళ్ళను ముట్టకుండా, బాధితులను దయగా ప్రేమగా తాకకుండా, చీలు ఎత్తడానికి వీలు లేకుండా మేకులతో కొట్టారు. నుదురు కరుణకు ప్రతిపూర్వకంగా ఉండే నల్లగా కమిలిపోయి రక్తంతో కళావిహరమైంది. చంటి పాపగా ఉన్నప్పుడే చంపాలని చూశారు క్రీస్తుని. ఇల్లంటూ లేదు, నకలకు బొరియలు ఆకాశపక్షులకు గుళ్ళైనా ఉన్నాయి అన్నారు. ఈయనకి ఏమీ లేదు. రాతికి తలగడగా చేసి నిద్రించారు. ఆ క్రీస్తు ప్రార్థనతోనే ఆరంభించిన 7 మాటలు ప్రార్థనతోనే ముగించాడు. క్రీస్తు సిలువలో సూచక్రియలు చేయకపోవచ్చు, క్షమించమని చేసిన ప్రార్థన గొప్ప ప్రార్థన. మనం క్షమించమని నేర్పుతున్నాడు. ఈ రకంగా మరి ఇదిగో మరి అందరూ కూడా మరి అందరూ నాలో క్రీస్తుని చూడ ఆత్మతో నన్ను నింపుమయ్యా అని మనం తీరిక పాడతాం. ఈ రకంగా మరి మన నవ్వులో క్రీస్తు పవిత్ర ప్రేమ తొడుసుకులాడుతుందా? నిజాయితీగా నవ్విన నవ్వులు ఎదుటివారిని అంగీకరిస్తున్న భావం, అభినందిస్తున్న నమ్మకం, నీవు నాకు తెలుసు అనే నమ్మకం తెలుస్తుంది కదా. ఆ భావాన్ని నేడు ప్రేమిస్తున్నా నిజంగా స్పష్టంగా తెలియచేయడమే ఈ మంచి భావాలన్నీ కూడా. మనం ఎన్నోసార్లు వింటూ ఉంటాం, కానీ దాన్ని మన ఆచరణలో పెట్టడానికి జాప్యం చేస్తూ ఉంటాం. మళ్ళీ దేవుడు చక్కగా చెప్పాడు, లెమ్ము తేజరిలము వెలుగు నీటిలో వస్తుందని. పిలిపి 4:4 మరలా చెప్పు నా అందించుడి అన్న చిరునవ్వుతో ప్రతిరోజు ఎదురయ్యే వ్యక్తికి మరి పసిపాప వలె ప్రేమగల దేవుని ప్రేమను అనే చిరునవ్వు అందిస్తే మనం ప్రయత్నిస్తే అది ఎంతో గొప్ప మేలు. మరి డోర్కా కూడా మంచి పనులు చేసింది. అందువల్ల ఆవిడ చనిపోయినప్పుడు మరి ఆవిడని ఎంతగానో ప్రశంసించారు. ఎంతో ప్రేమతో క్రియలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎన్నో ప్రేమతో చేసే కార్యాలు అవకాశం ఉన్నాయి. ఏమేం చేయొచ్చు అంటే, ఇంట్లో తయారు చేసిన రుచిగల వేడి వంటకాలు జబ్బులో పడి అసహాయంగా ఉండే వాళ్ళకి, ఇంకా అవసరంలో ఉండే వారికి అందించవచ్చు. పెరట్లో విరగపూసిన పువ్వుల్ని పూలగుత్తి తీసి ప్రేమ కానుకగా ఇవ్వచ్చు. ఏదైనా పార్టీకి ఆహ్వానించినప్పుడు కానీ, అవసరంలో సహాయపడిన వారికి కానీ కృతజ్ఞతతో థ్యాంక్ యూ కార్డ్ అందించవచ్చు. ఇంట్లో కానీ పనిచేసే చోటల్లో పెరట్లో పడిన కూరగాయలు తాజావి చిన్న ప్యాకెట్లుగా చేసి పంచవచ్చు. రైల్వే స్టేషన్లో, ఆసుపత్రిలో, పండుగ రోజుల్లో అవిరామంగా పనిచేసే వారికి చూసి పిండి వంటలు అందించవచ్చు. అప్పుడప్పుడు మన బంధువులు కానీ, స్నేహితులు కానీ ఫోన్లో పలకరించవచ్చు. లేదా ఉత్తరాల ద్వారా కానీ రెండో మహిళ క్రైస్తవులుగా మరి పరిచేసి పరామర్శించి ఇంటి పనులు సహకరించవచ్చు. ఈమెయిల్ ద్వారా వాళ్ళని ప్రార్థిస్తున్నాను అని యోగక్షేమాలు కనుక్కోవచ్చు. మరి వింతల విశేషాలు, దైవవాక్య ధ్యానాలు, అల్ప ఫోటోలు, కుటుంబంలో, పార్టీలో, మరి పండుగల అన్నీ కూడా సమయాల్లో సత్సంబంధాలు మనం కాపాడుకోవచ్చు. ఏకాంత ప్రార్థన, దైవవాక్య పఠనము, సహవాసుల కూడికలు, ప్రార్థనల ద్వారా సమయం పోనీయక
సద్వినియోగం చేసుకుంటూ మంచి కార్యాలు చేయాలని తలంపుతో ప్రణాళికలు వేస్తూ సిద్ధపడుతూ క్రమ పద్ధతిలో జీవిస్తే మంచి క్రైస్తవ విశ్వాసిగా మరొక తరానికి సువార్త అందించే అవకాశం ఉంటుంది. దేవా, నాకు ఒక దివ్య వరమేమో, దుఃఖించే వారికి చిరునవ్వుగా నన్ను నిలుపు, కారు చీకట్లో కాంతిరేగా నిలుపు, నిరాశలో నిలిచిన వారికి నిరీక్షణ నిలిచి ధన్యత ఇవ్వండి. నీ దయను వితితే ప్రేమను పొందగలిగిన ప్రేమను మరి ఇతరులతో పంచే కృపనివ్వండి. ఒక భక్తి గల పోస్టల్ ఆఫీసర్ ఉండేవాడట. పోస్టల్ స్టాంపులు కొనేవారికి లెక్క పెట్టేవాడు. సరిగ్గా 25 స్టాంపులు కొన్నవారికి ఫోటో తీసి గోడపై ఉంచేవాడట. అంతేకాదు స్వయంగా ఇంట్లో చేసిన కేకు ప్లేట్తో సహా బహుమతిగా ఇచ్చేవాడట సంసోన్ గారు. ఆయన ఒక ద్వీప నివాసి కనుక వేసవిలో ఎందరో యాత్రికులు ఆ ద్వీపానికి వస్తూ ఉండేవాళ్ళట. పోస్ట్ ఆఫీస్ గోడల నిండా ఆ ప్రాంతపు వింతలు విశేషాల చిత్రాలతో రాసి పెట్టేవాడట. అందరికీ చాలా ఉపయోగకరంగా ఉండేదట. సంసోన్ గారు దైవ ప్రేమ గల సృజనాత్మక శక్తి గల వ్యక్తి. మనుషులను ఏ కృత పద్ధతిలో ఆనందపరచాలో దేవుని పేర అని తెలుసు. తన పోస్ట్ ఆఫీస్ కొరకు వచ్చేవారిని ఆనందపరుస్తూ వివరాలన్నీ ఓర్పుగా చెప్తూ ఎక్కడ దొరకని ప్రేమను ప్రేమించి మరుపురాని వ్యక్తిగా డిపార్ట్మెంట్లో కీర్తిగల అధికారులు మనన పొందారు. గలతీ 6:7-8 అలయక మేలు చేయాలి, అలుపు రానీయక సంతోషంతో సహకారం అందించాలి, చిరునవ్వు దయతో ప్రేమతో ఇచ్చే కానుకలు, రెండిటికి విడవని బంధం ఉంది. యోహాను 1:4-7-8 సంతోషంతో ఇచ్చేవారిని ఎంతో దేవుడు ప్రేమిస్తాడు. ఇది క్రిస్మస్ కాలంలో క్షమించే మనసు, ఇచ్చే మనసు మనం కలిగి ఉందాం. పుచ్చుకుంటే కంటే ఇచ్చుడు ధన్యత. ప్రతిఫలం కోరకుండా క్రీస్తు ప్రేమతో కరుణా కార్యాలకు ఎప్పుడు ప్రతిఫలం ఉంటుంది. గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే ప్రతిఫలం ఇస్తాడు. ఈ రకంగా మరి మనం దేవుని కొరకు ఎన్నో మంచి విషయాలు చేయడానికి ఇష్టపడాలి. ఆత్మఫలాలను పండించాలి. మన జీవితాల్లో క్రీస్తు ప్రాధాన్యత వచ్చే రీతిగా మనం జీవించాలి. మనల్ని చూసి ఇది వీరి క్రీస్తు బిడ్డల అనేటట్టుగా ఉండాలి. ఆ రకంగా మనం జీవించడానికి క్రిస్మస్ కాలంలో మనం సిద్ధపరచుకుంటూ ఇతరులను సంతోషపెడుతూ జీవించుదాం. నెహెమ్యా ఎంతో మంచి జీవితం జీవించాడు. నెహెమ్యా యెరూషలేము పట్ల భారం కలిగి ఉన్నాడు. అటువంటి భక్తుల యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి. విజ్ఞాపన ప్రార్థన చేశాడు, రాజు దయ పొందాడు, జ్ఞానంగా ఆలోచించాడు, ప్రోత్సహించాడు, విశ్వాసం ఉంచాడు, సత్యమునీతి అనుసరించాడు, దైవభయం గలవాడిగా ఉన్నాడు, బాధ్యత గలవాడిగా ఉన్నాడు, రోషము గలవాడిగా ఉన్నాడు, మెలకుగా ఉన్నాడు, మందిరాన్ని ఎక్కువగా ప్రేమించాడు. అప్పుల్లో ఆయన కూడా విద్వాంసుడిట. అపోస్తల కార్యం 18:24. నిజంగా మారుమూలు ఉండే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎంతో గొప్పదండి. అప్పుల లేఖనంలో ప్రావీణ్యుడే ఉన్నాడు. 18:24. ఆత్మలో తీవ్రత గలవాడిగా ఉన్నాడు. యేసు గురించి సంగతులు వివరంగా బోధించేవాడు. 18 అపోస్తల కార్యం 25. అప్పుల్లో నేర్చుకుంటే స్వభావం కలవాడు. అది మనకు చాలా అవసరం అండి. చివరి వరకు నేర్చుకోవాలి. అప్పుల్లో సహాయం చేసేవాడు, పౌరుషం గలవాడు, అప్పుల్లో క్రీస్తు పరిచారకుడు. మనకు ఆత్మీయ జీవితంలో 5 కాలాలు ఉన్నాయండి. పేతురు రాసిన 1-2 పత్రికల్లో 5 కాలాలు: శ్రమకాలము, పరదేశంలో ఉన్న కాలము, దుఃఖము కలిగే కాలము, గుడారంలో ఉన్న కాలము, తీర్పు కాలము. మన కాలాలు గుర్తుపెట్టుకుని మనం ఎంతో ఆదర్శంగా ఉండటానికి మనం ఇష్టంగా ఉంటుంది. దేవుని కొరకు దేవుడు మెచ్చే రీతిగా జీవించడానికి ప్రయత్నిద్దాం. క్రిస్మస్ కమ్స్ నాట్ ఫ్రమ్ ద పాకెట్ బట్ ఫ్రమ్ ద హార్ట్. ఏదో ఖర్చు పెట్టేసే క్రిస్మస్ కాదు. మన హృదయాంతరంగాలుగా దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. క్రిస్మస్ ఈజ్ ఏ రిమైండర్ దట్ వీ ఆర్ కనెక్టెడ్ బై లవ్. మనందరం క్రీస్తుతో. ఇప్పుడు క్రిస్మస్లో ఉండే వ్యక్తులందరూ క్రీస్తు బాలయేసును కేంద్రీకరించినట్టుగానే మనందరం కూడా క్రీస్తు ప్రేమలో ఏక బంధంతో ఉన్నాం. కాబట్టి మరి మనం ప్రేమతో బంధీవులై ఉన్నాం. అదృష్టం మన చేతిలో లేదు, కానీ మన చేసే ప్రతి పని నిర్ణయాల మీద ఆధారపడింది. మరి అసూయ అనే పురుగు మనలో పుట్టుకుతూనే ఉంటుంది. అది పనిపై కనబడకుండా క్షమ అనే మనసు ఉంచుకుని క్రీస్తులో జీవిస్తూ క్రిస్మస్ ఆనందాన్ని మనందరం మన హృదయాల్లో నింపుకుందాం. అట్టి కృప మనకు దేవుడు ఇచ్చుగాక. ఆమేన్.